Hi guys, in this lecture we will discuss about the step response of overdamped second order system. Same previous lecture learned steps follow the Monday, so we will follow the same previous steps. First of all, what is the input? Step input. Step input means r of t is equal to 1. The Laplace transformation of r of s is equal to 1 by s. Here the second order system. So second order system transfer function is, సో ఓవర్ డాంపింగ్ సిస్టమ్కి జెటా వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అండి. సో జెటా వాల్యూ ఇప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఉంటేనే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అని చెప్తాం. సో దీనికి డెరివేషన్ మనం ప్రూవ్ చేయాలి. గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు దీని వేవ్ ఫామ్ బిహేవియర్ ఎలా ఉంటుందన్నది మనం స్టడీ చేయాలి. సో అవుట్పుట్ ఈక్వేషన్ కదండి మనం ఫైండ్ చేయాలి. ద ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ ద అవుట్పుట్ రెస్పాన్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్కి ఓకే కంపల్సరీగా 2 రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ ఎలాంటివి అనుకుని డిస్కస్ చేసాం మనం. ఓకే ఈ స్లైడ్లో చూడండి, జెటా గ్రేటర్ దెన్ 1 అయితే జెటా ఈజ్ గ్రేటర్ దెన్ 1 దెన్ ద రూట్స్ విల్ బి మైనస్ జెటా ఒమేగా n ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా n రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఓకే అండ్ ద సిస్టమ్ ఈజ్ ఓవర్ డాంప్డ్. క్లియర్. సో రూట్స్ అనేవి జెటా గ్రేటర్ దెన్ 1 అయితే రియల్ అండ్ అన్ఈక్వల్. సో ఇక్కడ రూట్స్ నేను డైరెక్ట్ S1 S2 అనుకోకుండా SA అండ్ SB అనుకుంటున్నా. క్లియర్. నెక్స్ట్ మైనస్ని కామన్ తీయండి. సో బై టేకింగ్ ద మైనస్ దెన్ జెటా ఒమేగా n దిస్ ఈజ్ మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ కాదు మైనస్ ఆర్ ప్లస్ అవుతుంది. దెన్ ఒమేగా n రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. సో ఈ రిజల్టెంట్ రూట్స్ని S1 అండ్ S2 అనుకోవచ్చు. ఓకే అలాంటప్పుడు ఏమవుతుంది, S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ SA, S2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ SP. ఓకే డోంట్ బాదర్ అబౌట్ దిస్. నౌ S1 అండ్ S2 రూట్స్ ఆర్ జెటా ఒమేగా n మైనస్ ఆర్ ప్లస్ ఒమేగా n రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. క్లియర్. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, S1 ఈజ్ ఈక్వల్ టు జెటా ఒమేగా n మైనస్ ఒమేగా n రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. సెకండ్ రూట్ S2 ఈజ్ ఈక్వల్ టు జెటా ఒమేగా n ప్లస్ ఒమేగా n రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. ఓకే దీనికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది, ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s ప్లస్ s1 ఇంటూ s ప్లస్ s2. సో దీన్ని సెపరేట్గా స్ప్లిట్ చేసి మనం ఫైనల్గా అవుట్పుట్ రెస్పాన్స్ని ఫైండ్ చేద్దాం. ఓకే సీ హియర్. Now output is equal to input into transfer function. The input is r of s, that is 1 by s. So the resultant will be omega n square divided by s into s plus 1 into s plus 2. Okay, then directly inverse Laplace apply cheyalem. So we cannot apply inverse Laplace transformation directly. So we have to take it as a partial fractions by using the partial fraction method, any one of the method. So then split చేసిన తర్వాత a by s plus b by s plus s1 plus c by s plus s2. Okay, same by taking the LCM and compare the numerators of the left hand side and right hand side equations. Okay, if s is equal to 0, so remaining 2 terms release 0 చేసేసి థర్డ్ టర్మ్ ఫైండ్ చేయడం కోసం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బెటర్ మీరే ఒకసారి థింక్ చేసుకొని, సో అప్పుడు s is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ s0 s0, సో b వాల్యూ c వాల్యూ 0 అయిపోతుంది. ఫైనల్లీ యూ విల్ గెట్ a is equal to omega n square divided by s1 into s2. Now s1 into s2, we know the roots. Already s1 వాల్యూ s2 వాల్యూ తెలుసండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సో s1 s2లు a ప్లస్ బి a మైనస్ బి ఫార్మాట్లో ఉన్నాయి. ఓకే ప్రీవియస్లోకి వెళ్దాం. ఇక్కడ s1 s2 మల్టిప్లికేషన్ మనకి కావాలి. s1 s2 మల్టిప్లికేషన్ అంటే ఇది a మైనస్ బి a ప్లస్ బి ఫార్ములాస్లో ఉన్నాయి. రిజల్ట్ అంటే ఏంటి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏంటి, జెటా స్క్వేర్ ఒమేగా n స్క్వేర్. సో జెటా స్క్వేర్ ఒమేగా n స్క్వేర్ మైనస్ బి వాల్యూ బి ఒమేగా n ఇంటూ రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. దానికి ఎలా రాయొచ్చు అంటే ఒమేగా n స్క్వేర్ ఇంటూ జెటా స్క్వేర్ మైనస్ 1, ఎందుకంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. బై స్ప్లిట్టింగ్ దిస్ టర్మ్ జెటా స్క్వేర్ ఒమేగా n స్క్వేర్ మైనస్ జెటా స్క్వేర్ ఒమేగా n స్క్వేర్ ప్లస్ ఒమేగా n స్క్వేర్. ఓకే ఇక్కడ చూడండి 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ s1 s2 మల్టిప్లికే చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఒమేగా n స్క్వేర్. ఓకే నవ్ సబ్స్టిట్యూట్ ఆ ఒమేగా n స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ మీకు ఏమవుతుంది, ఇక్కడ కూడా బోత్ ఆర్ క్యాన్సిల్డ్. దెన్ ద రిజల్టెంట్ ఏ వాల్యూ విల్ బి 1. క్లియర్. సో టు ఫైండ్ b వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ s మైనస్ s1. దెన్ యూ విల్ గెట్ b ఈజ్ ఈక్వల్ టు ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ s1 ఇంటూ మైనస్ s1 ప్లస్ s2. దీనిలో మైనస్ కామన్ తీయండి బయటికి, మైనస్ కామన్ టర్మ్ కాబట్టి మైనస్ తీసేస్తే ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s1 ఇంటూ s1 మైనస్ s2. దిస్ ఇస్ ద b వాల్యూ. ఓకే దీనిలో s1 s2 పోల్స్ సబ్స్టిట్యూట్ చేసి మీరు సాల్వ్ చేయొచ్చు అనుకోవచ్చు. ఓకే డోంట్ సాల్వ్ ఇట్.
we will solve in the end of the expression. Next third one, if s is equal to minus s2, then c value will becomes like this. Now substitute, we obtained a, b, c values. Now substitute these values into the above equation. Then the expression will becomes cfs is equal to 1 by s plus this one, this one. This is the complete value. This is b value, this is c value, right? Okay. Now you can freely apply inverse Laplace transformation, then you will get the expression in time domain. Okay, apply inverse Laplace transformation. Then CFT is equal to for 1 by s 1, okay, and inverse Laplace transformation of 1 by s plus s1 is equal to e power minus s1t. ఈ ఫార్ములా ఎలా ఉంది చూడండి, 1 by s plus a ఫార్ములా, 1 by s plus a కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ e పవర్ మైనస్ at, రైట్. ఇదే ఫార్ములాలో మీకు థర్డ్ది కూడా ఉంది కాబట్టి e పవర్ మైనస్ s2t. క్లియర్? నా ఈ బోత్ ఎక్స్ప్రెషన్స్లో మీకు కామన్ టర్మ్ ఏంటి, ఒమేగా n స్క్వేర్ డివైడెడ్ బై s1 మైనస్ s2. ఆ టర్మ్ మీరు కామన్ తీసుకుంటే రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ విల్ బి e పవర్ మైనస్ s1t బై s1 మైనస్ e పవర్ మైనస్ s2 బై s2. ఓకే, సో ఇక్కడ చూడండి s1 మైనస్ s2ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. s1 ఎక్స్ప్రెషన్ తెలుసు, s2 ఎక్స్ప్రెషన్ తెలుసు, రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందంటే మైనస్ 2 ఒమేగా n రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1. ఇదే ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి నేను అగైన్ ఇక్కడ పెట్టేస్తున్నాను. క్లియర్? ఇక్కడ పెట్టిన తర్వాత ఒమేగా n క్యాన్సిల్ అయిపోయి నాకు రిజల్టెంట్ ఈక్వేషన్ CFT ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఒమేగా n బై 2 రూట్ జెటా స్క్వేర్ మైనస్ 1 అండ్ రిమైనింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ మీరు సాల్వ్ చేయకండి. ఓకే, జస్ట్ రైట్ s1 విల్ బి దిస్ ఎక్స్ప్రెషన్, s2 విల్ బి దిస్ ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ రెస్పాన్స్ ఫర్ ఓవర్ డాంపర్ సిస్టమ్. సో దీనికి గ్రాఫ్ డ్రా చేస్తే స్టెప్ ఇన్పుట్ r(t) ఇన్పుట్ ఇచ్చాం విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇది ఓవర్ డాంపర్ సిస్టమ్ కాబట్టి మనకి జెటా వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 1. సో మీకు వేవ్ ఫామ్ ఇప్పుడు కూడా లైక్ 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డైరెక్ట్గా, బట్ ఇట్ విల్ నాట్ రీచ్ టు ద క్రిటికల్ డాంపింగ్. సో క్రిటికల్ డాంపింగ్ వాల్యూకి మీకు రీచ్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జెటా ఈజ్ ఈక్వల్ టు అబౌవ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 1.5 అనుకుందాం, అంటే జస్ట్ దగ్గరలోకి వచ్చి అయిపోయింది. ఇన్ కేస్ జెటా వాల్యూ 2 అయితే ఇంకా డిక్రీజ్ అయిపోతుంది. జెటా వాల్యూ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు గ్రాఫ్ అనేది స్టిల్ డిక్రీజ్ అయిపోతుంది. క్లియర్? సో ఇంతవరకు డిస్కస్ చేసినవి 4 డాంపింగ్ సిస్టమ్స్ అండి. సో 4 డాంపింగ్ సిస్టమ్స్ బేస్డ్ అపాన్ జెటా వాల్యూ. జెటా ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే అన్డాంపర్డ్ సిస్టమ్, జెటా ఈజ్ బిట్వీన్ 0 to 1 అయితే అండర్ డాంపర్డ్ సిస్టమ్, జెటా ఈక్వల్ టు 1 అయితే క్రిటికల్ డాంపర్డ్ సిస్టమ్, గ్రేటర్ దెన్ 1 ఫర్ ఓవర్ డాంపర్డ్ సిస్టమ్. ఈ ప్రాసెస్ అన్నింటికి కలిపి ఒక సింగిల్ వేవ్ ఫామ్ గ్రాఫ్స్ డ్రా చేస్తే, సో హియర్ జెటా ఈజ్ ఈక్వల్ 0 అయితే మీకు ఏమైంది, వేవ్ ఫామ్ అనేది కంప్లీట్ అన్డాంపర్డ్ సిస్టమ్, ఇప్పటికీ రీచ్ అవ్వట్లేదు క్రిటికల్ డాంపర్డ్కి. నెక్స్ట్ జెటా ఈజ్ ఈక్వల్ టు 0 to 1 అయితే పీక్స్ రెడ్యూస్ అయ్యి, బ్లూ కలర్ వేవ్ ఫామ్ చూడండి, పీక్స్ సర్టెన్ టైం వరకు రెడ్యూస్ అయ్యి ఆఫ్టర్ దట్ ఇట్ విల్ రీచ్ టు ద స్టడీ స్టేట్ వాల్యూ. నెక్స్ట్ జెటా 1 ఎప్పుడైతే రీచ్ అయిందో మీకు ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా గ్రీన్ కలర్ గ్రాఫ్ చూడండి, ఎగ్జాక్ట్గా క్రిటికల్ డాంపింగ్ అంటే ఏ పీక్స్ లేకుండా క్లియర్గా రీచ్ అయిపోతుంది మీకు స్టడీ స్టేట్ వాల్యూకి. అలాగే స్టిల్ ఇంక్రీజ్ చేస్తే పీక్స్ రావు, బట్ అలానే మీ క్రిటికల్ డాంపింగ్ కూడా రీచ్ అవ్వదు. ఏమవుతుందంటే ఇంకా తక్కువ వాల్యూకి రీచ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ఓవర్ డాంపింగ్ సిస్టమ్. జెటా ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు అలాగా పీక్స్ లేకుండా వేవ్ ఫామ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాంపింగ్ సిస్టమ్స్ ఫర్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ thoroughly about the observation or analysis of this waveform. Thank you guys, thanks for watching this video. If you have still any doubt in this derivation, please comment in the comment box.